క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విడ్జన్ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది 9 ప్రధాన అవార్డుల్లో ఏకంగా 7 అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. 5 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులో 4 టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు. క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో 754 పరుగులు చేయడంతో పాటు ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో 269, 161 పరుగులతో అద్దరగొట్టాడు. అలాగే రవీంద్ర జడేజా గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో 86 సగటుతో 516 పరుగులు చేశాడు. జడేజా చేసిన శతకంతో మాంచెస్టర్లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. అలాగే గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో హెడ్జింగ్లే టెస్ట్లో రిషబ్ పంత్ 2 శతకాలు సాధించాడు. మరో మ్యాచ్లో గాయంతోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా అద్దరగొట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 23 వికెట్లు తీయగా ఓవల్ టెస్ట్లో చివరి రోజు తొలి సెషన్లో 5 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్ షైర్ కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన హసీబ్ హమీద్ విడ్జన్ క్రికెటర్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో అతడు 66 సగటుతో 1258 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు లభించింది. అటు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ విడ్జన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో డబుల్ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్ను గెలిపించినందుకు గాను గిల్ను ఈ అవార్డు వరించింది. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు లభించింది.